ఖైరతాబాద్ బడా గణేశుడు సిద్ధమయ్యాడు. ఈ ఉత్సవాలను ప్రారంభించి 70 ఏళ్లు పూర్తవుతుండటంతో 70 అడుగుల ఎత్తైన భారీ వినాయకుడి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు నిర్వాహకులు. సప్తముఖ మహాశక్తి గణపతి రూపంలో పూజలు అందుకునేందుకు రెడీ అయ్యాడు. ఇప్పటికే బడా గణేశుడిని దర్శించుకునేందుకు భక్తులు తరలి వస్తున్నారు. దీంతో భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. రేపు సీఎం రేవంత్ రెడ్డితో పాటు గవర్నర్ తొలి రోజు పూజలు చేయనున్నారు. ఈ నేపథ్యంలో 24 గంటల పాటు నవరాత్రులు పోలీసులు విధులు నిర్వర్తించేలా అధికారులు ప్రణాళిక రూపొందించారు. తొలిసారిగా వినాయకుడి ఆగమన కార్యక్రమం నిర్వహించారు. ఖైరతాబాద్ వినాయకుడి దగ్గర భక్తుల కోలాహలానికి సంబంధించి సమాచారం అజయ్ అందిస్తారు. యశ్వంతి వినాయక చవితి అంటే అందరికీ గుర్తొచ్చేది కూడా అందరి చూపు కూడా ఖైరతాబాద్ మహాగణపతి పైన ఉంటుంది. సో హైదరాబాద్ లో ఉన్నటువంటి ఖైరతాబాద్ మహాగణపతి వద్ద ఆల్రెడీ ఒక సందడి వాతావరణం, కోలాహలమైన వాతావరణము స్టార్ట్ అయిపోయింది. ఎందుకంటే మరికొన్ని గంటల్లోనే తొలి పూజ జరిగిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి రేపు ఉదయం 11 గంటలకు తొలి పూజ చేయనున్నారు. తొలి పూజ తర్వాత యథావిధిగా కంటిన్యూస్ గా నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా పూజలు నిర్వహించే దిశగా పూర్తి స్థాయిలో అటు విగ్రహానికి సంబంధించి కావచ్చు, లేకపోతే కమిటీ ఏదైతే ఉంటుందో కమిటీ నిర్వాహకులు అనుకోవచ్చు, అధికారులు పూర్తి స్థాయి చర్యలు తీసుకున్న పరిస్థితి అయితే కనబడుతుంది. సో మొత్తానికి ప్రస్తుతం మనం విజువల్స్ లో చూస్తున్నాము. ఖైరతాబాద్ బడా గణేష్ వద్ద ఆల్రెడీ సాయంత్రం నుండి కూడా ఈ రోజు మొత్తము పెద్ద సంఖ్యలో కూడా భక్తులు వస్తున్న సిచ్యువేషన్. రేపు ఉదయం అంటే తెల్లవారుజాము నుండే భక్తుల తాకిడి మరింత పెరిగే అవకాశం ఉంటుంది అనేది కొంతవరకు అధికారులు కూడా భావించడంతో దానికి తగ్గట్టుగా కూడా చర్యలు తీసుకున్న పరిస్థితి. అయితే ఖైరతాబాద్ గణేష్ ఉత్సవాలకు సంబంధించి 70 ఏళ్లు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ఈ ఏడాది 70 అడుగుల విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. మొత్తం కూడా మట్టి విగ్రహం 70 అడుగుల మట్టి విగ్రహము ఏర్పాటు చేసి ఈసారి శ్రీ సప్తముఖ మహాశక్తి గణపతిగా భక్తులకి ఖైరతాబాద్ మహాగణనాథుడు దర్శనం ఇవ్వనున్నాడు. మొత్తము ఈ విగ్రహానికి సంబంధించి ఈసారి అటు 70 ఏళ్లు పూర్తి చేసుకుంటుండడము, 70 అడుగుల విగ్రహంతో పాటు 7 ముఖాలతో 7 సర్పాలతో 24 చేతులతో గణేశుణ్ణి ఈసారి భారీ నిర్మాణము ఖైరతాబాద్ గణనాథుని చేసిన పరిస్థితి. సో ఇటు గణనాథుడి కుడివైపున శ్రీనివాస కళ్యాణము, ఎడమ వైపున శివపార్వతుల కళ్యాణ ఉత్సవ మూర్తులను ఏర్పాటు చేయగా ఇప్పుడు అయోధ్య బాలరాముడి ప్రతిమ ఇక్కడ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్న సిచ్యువేషన్. అయితే ప్రతి ఏడాది మాదిరిగానే ఖైరతాబాద్ గణనాథుని వద్ద పూర్తి స్థాయిలో గత ఏడాదితో పోలిస్తే ఈసారి భక్తుల తాకిడి కాస్త ఎక్కువగానే ఉంటుందని అధికారులు భావించిన నేపథ్యంలో దానికి అనుగుణంగా ఏర్పాట్లు చేశారు. ఎక్కడికక్కడ క్యూ లైన్లను ఏర్పాటు చేసి, ఎందుకంటే రేపు ఉదయం తొలి పూజ కార్యక్రమం పూర్తయిన తర్వాత కంటిన్యూస్ గా పగలు రాత్రి అనే తేడా లేకుండా నవరాత్రి ఉత్సవాలు జరుగుతున్నంత రోజులు కూడా పెద్ద ఎత్తున భక్తులు దర్శనానికి వస్తుంటారు. కాబట్టి దానికి అనుగుణంగా పూర్తి స్థాయి ఏర్పాటు చేసిన సిచ్యువేషన్. అయితే ఖైరతాబాద్ మహాగణపతి తొలిసారిగా 1954లో ప్రతిష్ఠించారు. సో 2020లో 50 అడుగుల ఎత్తు విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. గతేడాది 63 అడుగుల ఎత్తు శ్రీ దశమహా విద్యా గణపతిగా గతేడాది గణనాథుడు ఖైరతాబాద్ లో దర్శనమిచ్చాడు. అయితే ఈ ఏడాది 70 ఏళ్లు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా 70 అడుగుల విగ్రహాన్ని ఉత్సవ కమిటీ ఏర్పాటు చేయాలి అని భావించి దానికి అనుగుణంగా అన్ని ఏర్పాట్లు గత కొన్ని నెలలుగా, ఎందుకంటే ఖైరతాబాద్ గణనాథుడు విగ్రహ తయారీ దాదాపుగా కొన్ని నెలల ముందే స్టార్ట్ అవుతుంది. సో 70 అడుగుల విగ్రహ ఏర్పాటుకు మాత్రం పూర్తి స్థాయిలో కూడా అధికారులు, దాంతోపాటు ఉత్సవ కమిటీకి సంబంధించిన వారు ఎక్కడికక్కడ ఎలాంటి ఇబ్బందులు లేకుండా పూర్తిగా విగ్రహ ఏర్పాటు అయితే పూర్తయిపోయింది. సో మరికొన్ని గంటల్లోనే తొలి పూజ జరగనున్న తరుణంలో పూర్తి స్థాయిలో భద్రతా ఏర్పాట్లు అనుకోవచ్చు, ఇతరేతర వాటన్నిటిని కూడా అధికారులు పర్యవేక్షిస్తున్న పరిస్థితి. హైదరాబాద్ సిటీ పోలీసుల తరఫున దాదాపుగా 3 షిఫ్ట్లలో కూడా పోలీసు అధికారులు విధులు నిర్వహించనున్నారు. ఇటు లా అండ్ ఆర్డర్, ట్రాఫిక్ టాస్క్ ఫోర్స్, దాంతోపాటు ఇతరేతర టీమ్స్ అన్ని కూడా ఇక్కడ డిప్లాయ్ చేయనున్నట్లు ఇప్పటికే పోలీసు అధికారుల నుండి మనకు సమాచారం అందుతుంది. ముఖ్యంగా షీ టీమ్ సంబంధించి కూడా, ఎందుకంటే ఇలాంటి ఈవెంట్స్ ఏదైతే జరుగుతుంటాయో ఇలాంటి ఉత్సవాల్లో ఎక్కువగా మహిళలు పూజా కార్యక్రమంలో పాల్గొనేందుకు వస్తుంటారు. సో పెద్ద సంఖ్యలో మహిళలు వస్తున్న క్రమంలో వారి పట్ల కొంతవరకు అసభ్యకరంగా
ప్రవర్తించే ఆకతాయిలు కూడా ఉంటారు కాబట్టి వాళ్ళ ఆట కట్టేయడానికి షీ టీమ్స్ ని కూడా డిప్లాయ్ చేసుకున్నట్లు ఇప్పటికే అధికార యంత్రాంగం పూర్తి స్థాయిలో మనకి చెప్తున్న పరిస్థితి. దాంతోపాటు సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి ఎక్కడికక్కడ పూర్తిగా సీసీ కెమెరాల పర్యవేక్షణలో ఖైరతాబాద్ మహాగణనాథుడి పరిసర ప్రాంతాల్లో మొత్తం కూడా సీసీ కెమెరాలని ఏర్పాటు చేసి సీసీ కెమెరాల ద్వారా పక్కనే బిల్డింగ్ లో కమాండ్ కంట్రోల్ ఏర్పాటు చేశారు. కమాండ్ కంట్రోల్ ద్వారా పూర్తిగా కూడా ఎప్పటికప్పుడు మానిటర్ చేసే దిశగా అధికార యంత్రాంగము చర్యలు తీసుకుంటున్నారు. దాంతోపాటు ఇక ట్రాఫిక్ సంబంధించి కూడా కొంతవరకు ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంటుంది. ఎందుకంటే వేల సంఖ్యలో కూడా భక్తులు ఒక్క రోజులో వేలాదిగా భక్తులు వచ్చి దర్శనం చేసుకుంటారు అనే పక్కా సమాచారంతో పెద్ద ఎత్తున ట్రాఫిక్ సంబంధించిన ఇబ్బందులు కూడా తలెత్తే అవకాశం ఉంటుంది. కాబట్టి ట్రాఫిక్ సంబంధించి ఎక్కడికక్కడ వాహనాలు వచ్చే రూట్స్ ని బట్టి ఎక్కడికక్కడ పార్కింగ్ ప్లేసెస్ ఏర్పాటు చేయడంతో పాటు ముఖ్యంగా ఖైరతాబాద్ మెట్రో దగ్గర ఖైరతాబాద్ మెయిన్ రోడ్ నుండి ఏదైతే రైల్వే ట్రాక్ మీదుగా మహాగణనాథుని వరకు వస్తుంటామో ఆ రూట్ లో ఎక్కడా కూడా వాహనాలని అనుమతించబోము అంటూ ట్రాఫిక్ పోలీసులు ఇప్పటికే చాలా క్లియర్ ఇండికేషన్స్ ఇచ్చారు. అక్కడ నుండి కేవలము నడుచుకుంటూ మాత్రమే వచ్చే దిశగా పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేశారు. ఎందుకంటే అందరూ వాహనాలు వేసుకొని వస్తే ఖచ్చితంగా ఈ పరిసరాల్లో ట్రాఫిక్ సంబంధించిన ఇబ్బందులు తలెత్తుతాయి. కాబట్టి ట్రాఫిక్ సంబంధించి కొంతవరకు ఇబ్బందులు తలెత్తకుండా ట్రాఫిక్ సంబంధించి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయకుండా ఉండాలి అంటే ముందస్తు చర్యలుగా హైదరాబాద్ సిటీ ట్రాఫిక్ పోలీసులు కూడా కొన్ని సజెషన్స్ అయితే పబ్లిక్ కి చేస్తున్న పరిస్థితి. ముఖ్యంగా ఇటు ఐమాక్స్ వద్ద పార్కింగ్ సంబంధించి ఐమాక్స్ వద్ద ఒక పార్కింగ్ లేన్ ని ఏర్పాటు చేయడంతో పాటు ఇటు ఖైరతాబాద్ పరిసర ప్రాంతాల్లో ఈ విధంగా కొన్ని స్పాట్స్ ని ఏర్పాటు చేసి అక్కడ పార్కింగ్ సంబంధించి ఏర్పాట్లు చేసిన పరిస్థితి. ఇక రేపు ఉదయం నుండే పూర్తిగా పెద్ద ఎత్తున భక్తులు వస్తారు అనే ఒక అంచనా వేస్తున్నారు. కాబట్టి ముఖ్యంగా రేపు ఉదయం 11 గంటలకి తొలి పూజ జరగనుంది కాబట్టి దానికి కూడా పెద్ద సంఖ్యలో భక్తులు హాజరయ్యే అవకాశం ఉందనే అంచనా ఉంది. రేపు ఉదయం 11 గంటలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తొలి పూజ చేయనున్నారు ఖైరతాబాద్ లో. సో ఆ టైంకి అంటే రేపు తెల్లవారుజాము నుండే ఇటు లా అండ్ ఆర్డర్ ట్రాఫిక్ టాస్క్ ఫోర్స్ ఇతర టీమ్స్ అన్ని కూడా ఎక్కడికక్కడ డిప్లాయ్ అయిపోతాయి. సో ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పూర్తి స్థాయి చర్యలు తీసుకునే దిశగా మాత్రం పూర్తిగా ట్రాఫిక్ పోలీసులు అనుకోవచ్చు, లా అండ్ ఆర్డర్ పోలీసులు అవుట్ రైట్ గా హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఎక్కడ ముఖ్యంగా ఖైరతాబాద్ గణనాథుడి పరిసర ప్రాంతాల్లో ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పూర్తి స్థాయి చర్యలు అయితే తీసుకున్న పరిస్థితి. దాంతోపాటు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఎప్పటికప్పుడు అధికారులు ఎవరైతే ఇక్కడ గ్రౌండ్ లెవెల్లో డ్యూటీలో ఉంటారో వాళ్ళని ఎప్పటికప్పుడు కరెంట్ సిచ్యువేషన్ ఏంటి అనేది కూడా హైయర్ అఫీషియల్స్ అడిగి తెలుసుకోవడంతో పాటు కొద్దిసేపటి క్రితమే హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఉన్నటువంటి హైయర్ అఫీషియల్స్ ఉన్నతాధికారులందరూ కూడా నేరుగా ఖైరతాబాద్ గణనాథుడు ఏదైతే ఇక్కడ క్యూ లైన్లు అనుకోవచ్చు, ఇక్కడ పోలీసులకు సంబంధించి ఎవరిని ఎక్కడ డిప్లాయ్ చేయాలనే దాని మీద కావచ్చు, లేకపోతే ఇతరేతర ఏర్పాట్ల పైన పూర్తిగా కూడా పర్యవేక్షించిన సిచ్యువేషన్. మొత్తానికి అటు అధికార యంత్రాంగం కావచ్చు, పోలీస్ అధికారులు కావచ్చు, ఎవరు కూడా ఎక్కడ ఎలాంటి అలసత్వం వహించకుండా ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముఖ్యంగా హైదరాబాదే కాదు ఇరు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఇతర ప్రాంతాల నుండి కూడా ఖైరతాబాద్ గణనాథుడి దర్శనం కోసము వేలాదిగా భక్తులు వస్తున్న సిచ్యువేషన్ ప్రతిసారి చూస్తుంటాము. సో దానికి అనుగుణంగానే ఈసారి కూడా ఎక్కువ భక్తులు చాలా మంది ఊహించిన దానికంటే ఎక్కువనే ఈసారి ఖైరతాబాద్ మహాగణపతి దర్శనానికి భక్తులు వచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. కాబట్టి దానికి అనుగుణంగా పూర్తి స్థాయి చర్యలు తీసుకున్నారు. సో ఇక రేపు ఉదయం తొలి పూజ జరిగిన తర్వాత కంటిన్యూస్ గా పూజలు జరుగుతాయి, నవరాత్రి ఉత్సవాలు కంటిన్యూ అవుతాయి. కాబట్టి రేపు తొలి పూజ కార్యక్రమం మొదలు నిమజ్జన కార్యక్రమం వరకు పూర్తిగా పూర్తయ్యేంత వరకు ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఎలాంటి అనుకోని ఘటనలు చోటు చేసుకోకుండా లా అండ్ ఆర్డర్ కి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పూర్తి స్థాయిలో పీస్ఫుల్ గా మొత్తం జరిగే దిశగా మాత్రం అటు అధికార యంత్రాంగము పోలీస్ అధికారులు ఖైరతాబాద్ గణనాథుని వద్ద పూర్తి స్థాయి ఏర్పాట్లు అలాంటి చర్యలు తీసుకున్న సిట్యువేషన్ ప్రస్తుతం నెలకొంది. శ్రవంతి. రైట్ అజయ్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.